ఎల్నీనోతో ఈ ఏడాది వర్షాలు అంతగా పడకపోవచ్చని అంచనా. ఇప్పటికైతే వర్షాలు పడటం లేదు. ప్రధానంగా ఆగస్టు నుంచి నవంబర్ మధ్య సూపర్ ఎల్నీనో ఏర్పడి తీవ్ర కరువు నెలకొంటుందని అంచనా వేశారు. ఇప్పుడిక్కడ చర్చ ఎల్నీనో గురించి కాదు. మనకు వర్షాలు పడాలనే బలంగా కోరుకుంటాము. వానల కోసం అందరూ ఎదురుచూస్తుంటాము. అయితే ఒకప్పుడు వర్షాకాలం అంటే ఇంట్లోనే ఉండే సీజన్. పర్యాటకపరమైన ట్రావెల్ తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత్లో మాన్సూన్ టూరిజం ఇండస్ట్రీకి కొత్త పీక్ సీజన్గా మారుతోంది. వేసవి సెలవులు ముగిసినా దేశీయ పర్యాటక రంగంలో బుకింగ్స్ మాత్రం తగ్గడం లేదు. ప్రజలిప్పుడు ప్రత్యేకంగా వర్షాకాలంలో ప్రయాణాలను ప్లాన్ చేస్తున్నారు. దీంతో ట్రావెల్ కంపెనీలు, హోటల్ చైన్లు, హాలిడే ప్యాకేజ్ సంస్థలు మాన్సూన్ను భారీ వ్యాపారావకాశంగా మార్చుకుంటున్నాయి. ఆన్లైన్ ట్రావెల్ సంస్థ ప్రత్యేక మాన్సూన్ ట్రావెల్ సెయిల్ ప్రకటించింది. దేశీయంగా గోవా, కేరళ, కాశ్మీర్, విదేశాల్లో బాలి, మాల్దీవులు, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం వంటి గమ్యస్థానాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఒక హోటల్ గ్రూప్ కూడా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే మే నుంచి జూన్ వరకు నెలల్లో హోటల్ ఆక్యుపెన్సీ పెరిగిందని, ఇప్పుడు బుకింగ్స్ దాదాపు 10% అధికంగా నమోదవుతున్నాయని తెలిపింది. ప్రస్తుతం పర్యాటకులు కేవలం హోటల్ గది కోసం కాకుండా వెల్నెస్ సెంటర్లు, ఇండోర్ యాక్టివిటీస్, స్థానిక వంటకాలు, ప్రకృతి అనుభూతిని కోరుకుంటున్నారని ఆ సంస్థ పేర్కొంది. మరో హోటల్ సంస్థ అభిప్రాయం ప్రకారం దేశీయ పర్యాటకం ఇక వేసవి, శీతాకాలానికే పరిమితం కాదు. మాన్సూన్ కూడా ఇప్పుడు స్వతంత్ర ట్రావెల్ సీజన్గా మారుతోంది. ఇంకొక ట్రావెల్ ఏజెన్సీ ప్రకారం వర్షాకాలంలో లాంగ్ వీకెండ్స్, పబ్లిక్ హాలిడేలను ఉపయోగించుకుని చిన్న చిన్న ప్రకృతి యాత్రలకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దక్షిణ భారతదేశంలో నీలగిరులు, కొడైకెనాల్, వయనాడ్, మున్నార్, ఉత్తర భారతదేశంలో కసౌలి, ముస్సూరి, నైనిటాల్, కనాటాల్, నౌకుచియాతాల్ వంటి ప్రాంతాలు అత్యధికంగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా టియర్ 2, టియర్ 3 నగరాల నుంచి కూడా పర్యాటకుల ఆసక్తి వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు వర్షమంటే ట్రిప్ క్యాన్సిల్ చేసుకునే రోజులు. ఇప్పుడు అదే వర్షం టూరిజం రంగానికి కొత్త ఊపునిస్తోంది. భారత్లో మాన్సూన్ ఇక కేవలం వాతావరణ మార్పు కాదు, పర్యాటక రంగానికి కొత్త ఆర్థిక శక్తిగా మారుతోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.